దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చురా చేశాయి. సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కొండా కుటుంబంపై భగ్గుమంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని సుస్మిత బహిరంగ ప్రకటనలు చేయటం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై వరంగల్ నుంచి మా ప్రతినిధి లింగయ్య గ్రౌండ్ రిపోర్ట్. శర్మ, నిజంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు. నిన్న కొండా సురేఖ జన్మదినం సందర్భంగా వాళ్ళ సొంత మండలం గీసుకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొండా సురేఖ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కొండా సుస్మిత బహిరంగ వేదికపైనే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ అధినేత పైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పైన తీవ్ర విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, ఏకంగా సవాళ్లు చేయడం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈ సుస్మిత వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ సుస్మిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. దీని తర్వాత పరిణామాలు వరుసగా వేగంగా మారుతూ వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా సుస్మిత వ్యాఖ్యలపైన స్పందిస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఒక మంత్రి కుమార్తె ఏకంగా సీఎం పైన, కాంగ్రెస్ పార్టీ పైన, సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేయడం, విమర్శనాస్త్రాలు సంధించడం, కౌంటర్లు చేయడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే దీనికి సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా స్పందించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ఇటువంటి చిన్న చిన్న వ్యాఖ్యలకు తాను స్పందించబోనని కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిన్న రెస్పాండ్ అయ్యారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా వరంగల్, హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా వరుస మీడియా సమావేశాలు పెడుతూ వస్తున్నారు. ఇప్పటివరకు కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రధానంగా హన్మకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామరెడ్డి, ఆయుబ్, అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మహిళా నేతలు కూడా తీవ్రంగా ఈ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆ పార్టీలో ఉండి పదవులు అనుభవించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి పైనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆక్షేపణీయమని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే కూతురు వ్యాఖ్యలు చేసిందా? ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆమె వెంటనే సుస్మిత వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరొకసారి కూడా కొండా కుటుంబం చుట్టూ కూడా వివాదం రాజుకుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం కొండా సురేఖ కూడా పిసిసి క్రమశిక్షణ కమిటీకి షోకాజ్ నోటీసులకు కూడా సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంలో ప్రధానంగా నిన్న 19వ తేదీన తన జన్మదినం సందర్భంగా తమ సొంత మండలం గీసుకొండలో నిర్వహించిన వేడుకల్లో తన కుమార్తె పాల్గొన్నదని, తన కుమార్తె ఆ వేదిక పైన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తనకు సొంత అభిప్రాయాలకు సంబంధించినవని, అదేవిధంగా కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలను మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదని చెప్పి కూడా తను మంత్రి కొండా సురేఖ పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి రాసిన లేఖలో వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఈ తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలను చేయడం సహజ న్యాయస్ఫూర్తికి కూడా విరుద్ధం అని చెప్పి మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన, అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ నియమావళికి సంబంధించి తనకు సంపూర్ణమైన గౌరవం ఉందని, కాబట్టి వాస్తవాలను గ్రహించి ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో తాను ప్రమేయం లేదని గుర్తించాలని, తనకు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఆమె వివరణ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొండా కుటుంబంపై కాంగ్రెస్ పార్టీలోనే, సొంత పార్టీలోనే ఆగ్రహ జ్వాలలు అయితే వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానానికి, అదేవిధంగా పిసిసికి కూడా ఇప్పటికే కొంతమంది నేతలు జిల్లా నేతలతో కూడా మాట్లాడినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం కొండా సురేఖ వివరణ లేఖ పంపిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం, ముఖ్యంగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు
సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొండా వర్గం అదేవిధంగా ఇతర పార్టీ నాయకుల వర్గాల మధ్య హోరాహోరీగా వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం ఒక సందేశాలు అదేవిధంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్న పరిస్థితులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి క్రమశిక్షణ కమిటీకి వివరణ పంపిన మంత్రి కొండా సురేఖ వివరణను ఆ క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా చూస్తుంది, పార్టీ అధిష్టానం రాష్ట్ర పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తున్నదని మాత్రం వేచి చూడాల్సిన అవసరం. ఈ విషయం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. ఒక కొండా కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వర్గాలుగా విడిపోయి నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధానంగా కొండా కుటుంబంపై వేలెత్తి చూపుతున్న పరిస్థితుల్లో తదుపరి రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి, ఈ పరిస్థితులు ఎటువైపు ఉత్పన్నం అవుతాయి అనేది మాత్రం సర్వత్రా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.